సీనియర్ పోలీస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ మీద త్రిబుల్ ఆర్ పెట్టిన కేసు తాలూకా డెప్త్ ఎంత అనేది పక్కన పెడితే పివి సునీల్ కుమార్ దాని తర్వాత కేసు పెట్టిన తర్వాత నగరపాలెం పోలీస్ స్టేషన్లో పివి సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తన హ్యాండిల్లో పెట్టిన కొన్ని పోస్టులు కానీ కొన్ని మాటలు కానీ చాలా అభ్యంతరకరం అని చెప్పాలి. లేకపోతే దానికి సంబంధించి ఆయన భయపడుతున్నారు అని అయితే భావించేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన కేసును మళ్ళీ ఎలా తవ్వితీస్తారు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళే కేసులో ఆర్ఆర్ఆర్కు తప్పు జరిగింది లేకపోతే అన్యాయం జరిగిందని ఆయన ఇప్పటివరకు పోరాడుతున్నారు. అప్పుడున్న గవర్నమెంట్లో తప్పుడు సాక్ష్యాధారాలు తన మీద పెట్టారని, దానివల్లే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తనకు న్యాయం జరగలేదని, దేశద్రోహం కేసుకు సంబంధించి తనకు అన్నంత అన్యాయం జరిగిందని, దానికి సంబంధించి పూర్తిగా కొట్టారని చెప్పడం, ఇప్పుడు దానికి సంబంధించి పివి సునీల్ కుమార్ బయటకు తీస్తున్న విషయాలు కానీ, దళిత సంఘాలను పూర్తిగా రెచ్చగొట్టే విధంగా గతంలో వాళ్ళకి చాలా చేశాను అని చెప్పడం కానీ ఈ కేసును పక్కదారి